శక్తి ఉంది, దాన్ని అడగమన్నాడు. అదేందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిని అడగమన్నాడు. చూసావా? మనిషి అర్థం చేసుకోలేకపోయాడు దేవుణ్ణి, ఆయన మనసును అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే ప్రభువు మనసును ఎరిగినవాడు ఎవడు? దేవుని వర్లరా. ఎందుకో నాకు ఈరోజు ఒక ప్రసంగం చెప్పాలనిపించింది, కొన్ని నిమిషాలు చెప్పి పంపిస్తాను. యేసు ప్రభువును కొట్టింది ఎవరు? బాగా వినాలి అందరూ. బాగా వినకపోతే నేను మిమ్మల్ని కొడతా. వింటున్నారా? యేసు ప్రభువును కొట్టింది ఎవరు? మనుషులు కొందరు. ఇంకమ్మా యూదులు కొట్టారు లేదా? ఇశ్రాయేలు కొట్టారు లేదా? అందుకే యేసు ప్రభువును చంపింది ఎవరు? యూదులే, ఇశ్రాయేలే. ఓకే, యేసు ప్రభువును చంపేశాం. యేసు ప్రభువును యూదులు, ఇశ్రాయేలు చంపారు. ఓకే, ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషిని ఎవరు చంపారు ఏంటి? అంతే కదా. ఒక మనిషి యాక్సిడెంటల్గా చనిపోయాడు అనుకోండి, రక్తం గారుతూ చచ్చిపోయాడు అనుకోండి, యాక్సిడెంటల్గా చచ్చిపోయాడు అనుకోండి, వెంటనే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు చంపారు ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నిజమే కదా? ఇది మీకు అర్థమైతే యేసు ప్రభువును కూడా ఎవరు చంపారని మనం ఆలోచన చేస్తే, అనగా యేసు ప్రభువుని ఇంతకు ఎవరు చంపారని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలే, యూదులే చంపారు. అవును, ఇశ్రాయేలీలు యూదులే చంపారు, వాస్తవం అది. ఇకపోతే ఇంకెవరు చంపలేదంటే, ఆయన్ను ఎవరు చంపలేదంటే చెప్పంటారా? ఆయన్ను మనం కూడా చంపాము. ఎవరు చంపారు? వాళ్ళే చంపారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన్ను మనం కూడా చంపాము. మనం ఎలా చంపాము? మనం ఏ విధంగా చంపాము? ఏమండి, గొర్రెని ఎందుకు చంపుతాం? ఈరోజు అట్టా రోడ్డుపైకి పోతే, పొద్దున్నే కర్నూలు పోయి ఇచ్చానండి నేను, తెల్లవారుజామున వచ్చాను. రాత్రి 2 గంటల నుంచి ప్రయాణం చేస్తూ వస్తుంటే రోడ్డు మీద అంతా ఎక్కడ చూసినా కోస్తున్నారు. ఏంటి ఈరోజు ఏం రోజు? సండే. ఈరోజు మంగళవారం అంటున్నారు ఎవరు. ఈరోజు ఏం రోజుమ్మా? నిద్రపోతాను ఎట్టున్నారు. చికెన్ తెచ్చుకున్నారు లేదా? ఏమండి, కోసేసారండి బాబు. రోడ్డు మీద అంతా ఎక్కడ చూసినా ఏలాడుతున్నాయి, కోళ్ళు ఏలాడుతున్నాయి, గొర్రెలు ఏలాడుతున్నాయి, మేకలు ఏలాడుతున్నాయి. ఎక్కడ చూసినా చంపింది ఎవరోటిని? అమ్మ, పెద్దమ్మ, నువ్వు చెప్పమ్మా, ఎవరమ్మా చంపింది? మనమే కదా. ఓకే, ఎవరన్నా మనమే కదా చంపింది. ఎందుకు చంపాం? దేనికి చంపాం? తినడానికి. మనకు అవసరం, అది తింటేనే మనం బతుకుతాం, అందుకే చంపాం. న్యాయం ఉందా? ధర్మం ఉందా? ఓకే, ఇప్పుడు యేసుప్రభుని ఎందుకు చంపామ్మా? యేసుప్రభుని చంపి మనం కూడా గొర్రెని ఎలాంటి తీసినట్టు ఆయన కూడా ఎలాంటి తీసినాం లేదా? ఎందుకు చంపినాం? లవణ్య ఫ్రై చేసుకుని తినడానికి. దేనికన్నా? దేనికి చంపాం యేసుక్రీస్తు వారిని? మన పాపాల కోసం చంపినారా? ఏమ్మా మీరు, అంటే మీ పాపాల కోసం ఏం చేసినారు? యేసుప్రభును చంపేశారా? అంతే మరి. ఆకలి పోవాలంటే గొర్రె చావాలి, ఆకలి తీరాలంటే కోడి చావాలి, మరి పాపాలు పోవాలంటే యేసుప్రభును చంపాలి, తప్పదు. ఎందుకంటే ప్రపంచంలో ఆయన చచ్చిపోతేనే పాపాలు కూడా చచ్చిపోతాయి. ఆకలి కూడా చచ్చిపోవాలంటే గొర్రె చచ్చిపోవాలి, అంతే కదా. మరి ఆకలి చచ్చిపోవాలంటే కోడి చచ్చిపోవాలి, మరి పాపాలు చావాలంటే యేసుప్రభు చచ్చిపోవాలి. బాగుంది. ఆయన కూడా అదే మాట అన్నాడు. ఎక్కడన్నాడండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి చూడండి, అందరూ చూడండి.
చదవండి అమ్మా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేనికి వచ్చాడన్న ఆయన? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. బాగా నేను పంపిస్తాను. పాపులను రక్షించుటకు వచ్చాడు ఆయన. మనం ఏం చేసాం? మా పాపాల కోసం నువ్వు చచ్చిపోని చంపేశాం. సరే, బాగా ఆలోచించండి. నేను చెప్పిన ప్రసంగం కొత్త వాళ్ళు వచ్చినారు, మళ్ళీ మీరు వినాలా, ఒకసారి ఆలోచించాలా. యేసుక్రీస్తు వారు పాపుల కోసం వచ్చాడు. సరే, ఓకే, మా పాపాల కోసం నువ్వు చచ్చిపోవాలన్నాం. ఓకే, నేను చచ్చిపోతాను, నేను కాదన్నాం. ఎవరు? యేసుప్రభు అంటున్నాడు మనతో, నేను పాపుల కోసమే వచ్చాను, మీరు పాపాలు చేశాను కనుక నన్ను చావమంటున్నారు, మీకోసం నా రక్తం కార్చమంటున్నాను, నేను కాదన్నాం. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. దాన్ని బట్టి నేను చచ్చిపోవాలి వద్దనేది ఆలోచన చేస్తాను అన్నాడు. అప్పుడు మనందరిని అడిగాడు. ఏమడిగాడంటే, సరే మీ పాపాల కోసం నేను చచ్చిపోతాను, తర్వాత పాపుల కోసం నా పరిస్థితి ఏంటి? తర్వాత పాపులు ఉండరు కదా, వాళ్ళందరి కోసం ఎవరు చచ్చిపోతారు? మీకు అర్థమవుతుంది? నేను పాపుల కోసం, మీ అందరి కోసం చచ్చిపోతాను. నెక్స్ట్ జనరేషన్ ఉంది కదా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరి కోసం ఎవరు చచ్చిపోతారు? నేను మీకోసం చచ్చిపోతాను. సుమతమ్మ, నీకోసం నేను చచ్చిపోతాను. రెడ్డి అన్న, నీకోసం నేను చచ్చిపోతాను. మీ అందరి కోసం నేను చచ్చిపోతానండి, నేను కాదనడం లేదు. కానీ తర్వాత జనరేషన్ వాళ్ళ కోసం ఎవరు చచ్చిపోతారో అని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చెప్పామంటే, ప్రభువా నువ్వేం భయపడద్దు, ముందు మా కోసం చచ్చిపో, ఆ పాపుల కోసం మేము ఆలోచన చేస్తాం. అంటే వాళ్ళ కోసం మీరు చచ్చిపోతారని అడిగారు. అంటే వాళ్ళ పాపాలు పోగొట్టేదాని కోసం మీరు పనిచేస్తారని అడిగాడు. ఓ, మేము రెడీ, ఐ ఆమ్ రెడీ అని నేను కూడా ఇంగ్లీష్ పాట పాడాలి ఇప్పుడు. ఐ ఆమ్ రెడీ. ఆయన రాసినట్టు నేను ఒక పాట రాయాలనుకుంటున్నా. ఏం రాద్దమ్మా? ఎవరన్నా చెప్పండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. సుప్రియ చెప్పు నాయన. ఎవరు బా ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ చక్కగా ఎవరుంటారు? ఏం మణి, ఏం అడుగుతున్నావు? ఏనైనా ఎవరు రాసేవాళ్ళు ఎవరు చెప్పండి. మేము చచ్చిపోతాం, మేము నీలాగే బ్రతుకుతాము, నీలాగే చచ్చిపోతాం, ముందు మా పాపాలది ప్రభు అని అడిగాం. సరే, మాట ఇవ్వండి అన్నారు. మాట ఇచ్చామా? మాట ఇచ్చామా లేదా? ఇచ్చాము, సత్యాము. మాట ఇచ్చి సత్యం మనం ఇచ్చిన మాట. ఇచ్చినామనడానికి రుజువేందో ఒక్కరు ఎత్తుకున్నారండి అందరూ గొర్రెలు. ఏమండి, మాట ఇచ్చామా దేవునికి? ఇచ్చామనడానికి రుజువు. అమ్మ దివ్య, మీ ఆయనకు నువ్వు భార్య కదా నైనా, రుజువేందమ్మా? తాలిబొట్టు. వెరీ గుడ్. ఏ శ్రద్ధమన్నా? మీ ఆవిడికి నువ్వు భర్తేనా? భర్తే కదా సారమ్మకు. గుర్తేంటి? తాలిబొట్టు. యేసు ప్రభుకు మనం మాట ఇచ్చామనడానికి రుజువేంటి? బాప్తిసం. తీసుకున్నారు అందరూ? బాప్తిసం అంటే ఏందనుకుంటున్నారు? నువ్వు చచ్చిపో, తర్వాత పాపాలు ఉన్నటువంటి వాళ్ళందరి కోసం మేము అవసరమైతే మేము నీ కోసం చెప్పి, నీ గురించి మాట్లాడి, వాళ్ళకి ఏ విధంగా పాపాలు పోతాయో చెప్పి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. నువ్వు ముందు చచ్చిపో అని చెప్పి అడగగానే ఆయన ఏం చేశారంటే, ఓకే మాట ఇవ్వండి. సుమంత్ మాట నేను ఇంకా ఇవ్వలేదు, 10 ఏళ్ళు పడుతుంది అంటావా? ఓకే, నెక్స్ట్ రంజిత్ బాబు మాట ఇచ్చావా? మన తొట్లో మునిగితీవు కదా. ఓకే, నెక్స్ట్ మాథ్యూస్. అందరూ మాట ఇచ్చారు. మేము చచ్చిపోతాం, మేము బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కడు మాట ఇచ్చాడు యేసు ప్రభుకు. మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం, నీలాగే మేము బ్రతుకుతాం, నీలాగే మేము చచ్చిపోతాం. నరకానికి మాత్రం మేము పోకూడదు. సరే, ఓకే, నరకానికి పంపించను, దేవుడికి చెప్తాను. మీరు నా మాట వింటారా? నా మాట ప్రకారం మీరు చేస్తారా? నేను చెప్పినట్టు చేయాలి మీరు. చేస్తాం ప్రభా.
ఆయన చెప్పినట్టు చేయమంటే ఆయన చేసినట్టు చేయాలని చూస్తారు చూడు వీళ్ళు. అది కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండేటివే, మళ్ళీ అన్నీ చేయలేరు. వీళ్ళకి అనుకూలంగా ఉంటే చూసినావా, సింపుల్గా ఉంటే చూసినావా, అవి 40 రోజులు నువ్వు ఉపవాసం ఉంటావా? రాత్రి ఇంత తింటారు. రాత్రి 7 నుంచి స్టార్ట్ చేసి 6 నుంచి ఎన్ని గంటల నుంచి 6 నుంచి మళ్ళీ 6 వరకు ఎంత? 6 కేజీలు పడుతుంది లోపల. ఇంకా సాయంత్రం వరకు ఏం ఆకలి అవుతుంది? మళ్ళా ఉపవాసం అమ్మా మేము కింద పడిపెట్టట్టు. దేవుడు నరుని వేషము చూడడు. నటన. ఆల్రెడీ భూమి మీద మన జీవితమే నటన, మరలా దాంట్లో నువ్వు నటన. యథార్థంగా ఉండాలి దేవుని దగ్గర. యథార్థత చాలా ముఖ్యం. దేవుని పిల్లలారా, చేస్తాం ప్రభా, మేము ఉంటాం ప్రభా అని చెప్పి దేవుడికి మాట ఇచ్చాం. దానికి గుర్తు బాప్తిసం. దానికి గుర్తు నా ప్రసంగం అయిపోతాను మీ దగ్గరికి వస్తుంది ఒకటి. ఏంటో తెలిసేది? రొట్టె ద్రాక్షరసం. ఏంటో తెలిసేది? గుర్తు. నాకు మాట ఇచ్చారు కదా, ఆ మాటకు గుర్తుది. ఈ ప్రపంచంలో ఎవరికి సరిగ్గా తెలియని సంగతులు ఇవన్నీ. రొట్టె ద్రాక్షరసం మీ దగ్గరికి దేనికి వస్తుందో తెలుసా? గుర్తు, గుర్తు, గుర్తు. నాకు మాట ఇచ్చారు కదా, నాకు మాట ఇచ్చారు కదా అని గుర్తు చేస్తున్నాడు. నాకు మాట ఇచ్చారు కదా, నా పిల్లలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పాపాల కోసం మీరు వెళతానని నాకు మాట ఇచ్చారు కదా, వాళ్ళ పాపాలు తీసేసేయడానికి మేము వెళతామని మాట ఇచ్చారు కదా, ఆ మాట విషయమై ఏంటి అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు. దానికి గుర్తు ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది. ఏంటది? రొట్టె. మీరు తింటున్నారు కానీ ఎందుకు తింటున్నారో తెలుసా? మీరు తింటున్నారు, ఒక ఆమె రొట్టె అంతా వేసి నవ్వులుతుంది. పొద్దున్న టిఫిన్ చేసి రాలేదేమో. రొట్టెని తీసుకుంటామ్మా, ఏదో తీసుకుంటాం, ఎక్కువ మిగిలిపోయిందని తినేస్తుంది అంతా. ఎందుకు తింటుంది ఆమె? టిఫిన్ అనుకునేవా అది, లేకపోతే భోజనం అనుకునేవా? ఎందుకు తింటున్నారో తెలీదు. చాలామంది రొట్టె తీసుకున్న తర్వాత ఆదివారం రోజు ఎక్కడికన్నా పోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వచ్చి చర్చిలోకి వచ్చి రొట్టె తీసుకుని తర్వాత వెళ్తారు. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటేనే నాకు మనసుకు ప్రశాంతత అని తీసుకొని పోయే వాళ్ళు ఉండరు లేరా? సరే, ఎందుకు తీసుకుంటున్నావు? దేన్ని తీసుకుంటున్నావు తెలుసా? ఎందుకు తీసుకుంటున్నావు తెలుసా? అది తీసుకునేటప్పుడు నువ్వు ఇచ్చిన మాట, దేవునికి నువ్వు ఇచ్చిన మాట గుర్తుకు రావాలి. అందుకే రొట్టె తీసుకునే దాని ముందర కొన్ని వచనాలు చదువుతారు. ఏంటో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని తినండి, దీన్ని తాగండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై, నాకు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నట్టుకై తినండి, దీన్ని తాగండి. ఎంతమంది జ్ఞాపకం చెప్పండి? మన శుక్రవారం కూడా అద్భుతమైన టాపిక్ చెప్పాను. చాలామంది రారు, మీరు రారులే, కానీ చాలా మంచి సంగతులు ఇచ్చాను. చిన్నదాన 2 చెప్పాను కదమ్మా. ఎలా ఉంది మా పాఠం? మీరు ఎన్నో వాళ్ళు పాఠం ఎలా చెప్పాను, ఎలా ఉంది పాఠం? యేసుప్రభు రాకముందే ఆలోచించారండి భక్తులు. యేసుప్రభు రాకముందే భక్తులు ఆలోచన చేశారు. ఏమండి, ఆయనకు వాళ్ళు మాట ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు సువార్తలు ప్రకటించారండి. కానీ ఈరోజు మనం మాట ఇచ్చి కూడా ఏం చేస్తున్నాం? రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను మనం మర్చిపోతున్నాం. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగినటువంటి మనుషులు. ఏ విషయంలో బాధ్యత? యేసుక్రీస్తు వారికి ఇచ్చిన మాట విషయంలో బాధ్యత. ఒక ఉపమానం చెప్పిన మీ అందరికి గుర్తుందా?
జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సిద్ధం సభలు జరిగాయి, గుర్తుందా మీకు? ప్రపంచంలో జగన్ గారికి వచ్చినంత జనం ఎవరికి రాలేదని రికార్డు సృష్టింపబడింది. గిన్నిస్ బుక్ ఎక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. విపరీతమైన జనం, లక్షల మంది వచ్చారు ఆయన సభలకు. ఆ వచ్చిన వాళ్ళు ఓట్లేసున్నా జగన్ గెలుచుండేవాడు. మరి ఎందుకు ఓడిపోయాడు? మరి అది రాజకీయ నాయకులకు తెలియాలా? ఓకే, జస్ట్ నేను మీకు చెప్పడానికి చెప్తున్నాను. ఓకే, ఆ సభలకు వచ్చినప్పుడు కొన్ని తొక్కిసలాటలు జరిగి ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఎవరి కోసం వచ్చి చచ్చిపోయాడు? జగన్ గారి కోసం వచ్చి చచ్చిపోయాడు. అప్పుడు జగన్ గారు ఏం చేశారంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబపు పోషణ బాధ్యతను ఇతను తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? తన భార్యకు ఉద్యోగం ఇప్పించాడు, అవుట్సోర్సింగ్లోకి ఉద్యోగం ఇప్పించాడు. 2 పిల్లలు చదువుల బాధ్యత, అంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నేనే చదివిస్తానని చెప్పి బాధ్యత ఎందుకు తీసుకున్నాడు? కారణం ఏంటి? నా కోసం వచ్చి ఏమైపోయాడు? చనిపోయాడు కనుక అతని బాధ్యత నాది అనుకున్నాడు. ఏమండి, ఇది న్యాయమా ధర్మమా? న్యాయం ధర్మమే కదా. మరి యేసు ప్రభు ఎవరి కోసం వచ్చి చచ్చిపోయాడు? బాగా వినాలి మీరంతా. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చి చచ్చిపోయాడు? ఎవరి కోసం చచ్చిపోయాడు? ఎక్కడున్నావు నువ్వు? నాది ఎవరి కోసం వచ్చి చచ్చిపోయాడు? జగన్ కోసం వచ్చి చచ్చిపోయినప్పుడు రెస్పాన్సిబిలిటీ జగన్ తీసుకున్నప్పుడు, మన కోసం వచ్చి చచ్చిపోయినప్పుడు యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత తన పిల్లల పరిస్థితి ఎవరు తీసుకోవాలి? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత చెప్పమా. చిన్నమాసపల్లెమా, ఎవరు తీసుకోవాలమ్మా? యేసు ప్రభుకి పిల్లలు లేరా? కుటుంబం లేదా? ఎవరు ఆయన పిల్లలు? ఈ సమాజంలో ఉండాలంతా ఎవరమ్మా? ఆయన పిల్లలే కదా. ఆయన పిల్లల కోసం వచ్చినప్పుడు, ఆయన చంపేసినప్పుడు ఆ పిల్లల బాధ్యత ఎవరిదిమా? ఎవరు చంపారో వాళ్ళదే బాధ్యత. మనం చంపలేదు యేసు ప్రభును, అయితే మరి బాధ్యత ఎవరిది? విజయనా ఎక్కడ 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 ఇంతకు మన పిల్లలన్నా దేవుని కొరకు, సమాజంలో పిల్లలు పక్కన పెట్టు, మనకున్న 4-3 ఉంటారు కదా పిల్లకాయలు, 2 ఆ 2 పిల్లలనైనా దేవుని కొరకు ఆయన చంపినాం కదా. చంపిన దానికి కృతజ్ఞతగా మన పిల్లలనైనా దేవుని కొరకు, ప్రభు కొరకు ఇస్తున్నామా? ఆలోచించాలి దయచేసి. దేవుని పిల్లలరా, చనిపోవలసిన మనవలను ఆయన చచ్చిపోయి బ్రతికించినాడు. చివరి మాట, చనిపోవలసిన మనవలను ఆయన చచ్చిపోయి ఏం చేశాడు? మనవలను బ్రతికించాడు. ఇంక ఈ బ్రతికి ఎవరి కోసమో చెప్పండి. ఒకవేళ నేను చచ్చిపోయింటే, బాగా ఆలోచించండి, నేను చచ్చిపోయాను అనుకో, నా భార్యకి మొగుడుగా ఉండగలనా? నా పిల్లలకు తండ్రిగా ఉండగలనా? సమాజానికి ఏమంటే ఒక మనిషిలా ఉండగలనా? స్నేహితుడిగా అసలు చచ్చిపోయినాడు దేని పనికి వస్తాడు? దేనికి పనికిరాడు కదా. అలాంటి నన్ను బతికించాడు. ఏమండి, నా భార్యను చూడగలుగుతున్నాను, నా పిల్లల్ని చూడగలుగుతున్నాను, సమాజాన్ని చూడగలుగుతున్నాను, మిమ్మల్ని అందరిని చూడగలుగుతున్నాను. బతుకున్నానంటే కారణం ఎవరు? యేసు ప్రభువే కదా. మరి ఈ బ్రతుకును ఆయనకి ఇవ్వాలని నేను చెప్పేశాడు కదా. చెప్పేశాడు. నా కోసం ముందుగానే చెప్తున్నాను నేను. నాకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించిన వాడు నాకు పాత్రుడు. తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములనైనను, బుట్టలనైనను, గొలుసులనైనను, ఆరంనైనను, బంగారునైనను, ఏ బాబు సునీల్ బాబు, దేనినైనను నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించిన వాడు నాకు పాత్రుడు. ఎందుకు? నువ్వు చచ్చిపోవాలి కారణం కాదు. నువ్వు చచ్చిపోవాలి. కానీ నేనేం చేశాను? నీ చావుకు నా చావును అడ్డు వేశాను, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నేను బతికించాను. ఇంక నీ బ్రతికి ఎవరి కోసం ఉండాలా? నా కోసం ఉండాలంటున్నాడు. అందుకే ప్రతిదినం తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రతిదినం అన్నాడు. మా ఎక్కడుంది? లూకాసు వార్త 9వ అధ్యాయం కూడా చూడమా. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా ఈ మాట. లూకాసు వార్త 9వ అధ్యాయం 9 కానీ 10 కానీ
9 కదా, చదవండిమా. 9:23 బాగా వినండి. అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇంతే అండి. ఎవడైనాను నన్ను వెంబడించాలనుకున్నాడు అనుకో, అంటే నా ప్రాణం కావాలనుకున్నాడు, నువ్వు బ్రతకాలనుకున్నావు, ఓకే, గొర్రెని చంపేసినావు, దాని చిన్న పిల్ల ఉంది, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎవడైతే గొర్రెని చంపుతాడో వాడే పిల్లని చూసుకోవాలి, అంతేనా? ఇప్పుడు యేసుప్రభుని చంపితే మిగతా ఆయన పిల్లల పరిస్థితి ఏంది? అతను చచ్చిపోయాడు కనుక జగన్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, బాధ్యత తీసుకున్నాడు కుటుంబం మీద. న్యాయం ధర్మం అనుకుంటే ఇప్పుడు యేసుప్రభు పిల్లల విషయంలో ఎవరు తీసుకోవాలి? అందుకే తీసుకున్నానండి. చూడండి ఎన్ని అంటే అనుకుంటున్నారు? పొద్దున్నే పోతానండి, 5 గంటలకు వెళ్ళిపోతాను, 6 గంటలకు 7 గంటలకు వెళ్ళిపోతాను. వాకింగ్ కంటే వాకింగ్ ఎగురుకుంటా తిరుగుతా అనుకుంటున్నారా? నడుచుకుంటా పోతా ఉంటా, పంచుకుంటా. ఎందుకు? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. నేను బోర్డులు పెడతాను, ఇంకా దేనికి అనుకుంటున్నారు? ఇది గుడ్ ఫ్రైడే పెడతాను, ఇప్పుడు మళ్ళా 2 సార్లు పెడతాను నేను సంవత్సరానికి. క్రిస్మస్కి పెడతాను, పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇప్పుడు రేపు కూడా పెడతాను, గుడ్ ఫ్రైడేకి మళ్ళీ ఒక 20-30 పెడతాను. అదే జై కొట్టడం నా యేసుకి అంటే. జై కొట్టు నా యేసుకే కాదు, ఇంకోటి కూడా పెడతాను. ఏమని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. అదే జై కొట్టడం. ఒక ఆత్మను దేవుని దగ్గరికి తీసుకొని రావడమే యేసుకు జై కొట్టడం. దేవుని పిల్లలరా, బాధ్యతను మరవకూడదు. నా దగ్గరికి వస్తావా, ఇలా బ్రతుకు, ఎప్పటికీ బ్రతుకుతావు. కొద్ది రోజులు నా పిల్లల్ని చూసుకున్నావు అనుకో, నీ జీవితకాలం అంతా నేను చూసుకుంటాను. బాగా వినండి. కొద్ది రోజులు దేవుని పనిలో ఉన్నావు అనుకో, ఎంతకాలం మన ఆయుష్కాలం? ఎంతకాలం ఉన్నా మన ఆయుష్కాలం? 60 ఆవిరా? 60 అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆవిర్రా బాబు అన్నాడు. నువ్వేమో 60 అనుకుంటున్నావు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి దేవునికి ఇచ్చావనుకో, అనంతం నీకు ఇస్తానంటున్నాడు. ఏది కావాలి మీకు? ఆవిరి కావాలన్నా, అనంతం కావాలన్నా? అనంతం కావాలంటే ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. యేసుకై బాధ్యత. వాళ్ళు గొర్రెలు కనుక వాళ్ళకి తెలియక, పాపం అమాయకులు కనుక తెలియక, చెప్పేవాడు సరైనవాడు కాక, వాడు పాస్టర్ అనేవాడు కానీ, వాడు బిషప్ అనేవాడు కానీ, వాడు రెవరెండ్ అనేవాడు కానీ, వీళ్ళందరికీ తెలియక వాళ్ళను వాడుకుంటున్నారు. ఆ దేవదాసి వ్యవస్థలో పూజారులు వాడుకున్నారు, చూసినావా? ఎవరిని? వాళ్ళు ఎవరిని వాడుకున్నారు తెలుసు కదా, మేము చెప్పాను తెలుసా? దేవదాసి వ్యవస్థ కోసం ఒక ప్రసంగం చెప్పాను, మీకు మర్చిపోయారో గుర్తుందో లేదో నాకు తెలీదు. హైందవ సోదరుల్లో కొందరు మత ఛాందసవాదులు కులాలుగా, వర్ణాలుగా విభాగించి పరిపాలించి సర్వనాశనం చేశారు భారతదేశాన్ని. తల బ్రాహ్మణుడు, భుజములు క్షత్రియులు, ఏమండి నడుము వైశ్యులు, మిగతాదంతా శూద్రులు, పనికిమాలినోళ్ళు. అంటే కింద భాగం. ఏ భాగము? ఈ కింద భాగం అంతా ఏ భాగం? శూద్రులు. వాళ్ళే మాదిగోళ్ళు, యానాదోళ్ళు, ఎరుకులోళ్ళు, వీళ్ళందరినీ కూలగట్టి కులం ద్వారా వాళ్ళందరినీ వాడుకున్నారు. ఎలా వాడుకున్నారు తెలుసా? వాళ్ళు గుళ్ళల్లోకి రానివ్వరు. ఎస్సీ వాళ్ళను, యానాదోళ్ళను, ఎరుకులోళ్ళను, ఏమిటి తక్కువ జాతి వాళ్ళందరినీ కూడా గుళ్ళల్లోకి రానిరు. అయితే ఒక అవకాశం గుళ్ళకి రావడానికి ఏందో తెలుసా? అందమైన అమ్మాయి నిందనుకో,
తక్కువ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో అందమైన అమ్మాయి, ఎస్సీ వాళ్ళల్లో అందమైన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి గుళ్ళోకి వచ్చేది అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికి లేదు, ఆ అమ్మాయికి తప్ప. ఆ అమ్మాయి దేవునికి ఏం చేయాలా? దాసి, దేవునికి దాసి. ఆమె వచ్చి పరిచర్య చేయాలి అక్కడ. పంపిస్తావనగానే పాపం వాళ్ళకి చెప్తారు, అదృష్టం రా మీకు అనగానే వీళ్ళు అనుకుంటారు మా అమ్మాయి గుళ్ళోకి పోవడమే మా అదృష్టం, అసలు గుడి మెట్లు కూడా తాగేదానికి లేదు మా కులానికి. అట్టాడితే మా అమ్మాయి అడిగిపోయి ఏదో సేవ చేస్తుందంట, అయ్యగారు చెప్పారు, పూజారి అయ్యగారు అనగానే పాపం పంపిస్తారు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? దేవదాసి. ఎవరికి దాసి? దేవునికి దాసి అని అడిగి తీసుకొని పోతారు. దేవునికి దాసి అని అడిగి తీసుకొని పోతారు. కానీ ఎవరికి దాసి ఆవిడ? ఎవరికి దాసి చెప్పమంటారా? దేవుడికి కదా దాసి. ఆడుంటాడు పూజారి గడ కూడా ఉంటాడు దొంగ, వాడికి దాసి అయిపోతుంది. ఇంకా చెప్పమంటారా? వాడికి దాసి. అక్కడ ఉన్నటువంటి గుళ్ళో పెద్దలు ఉంటారు తెలుసా, ముందు పెద్దలకు దాసి, తర్వాత పూజారికి దాసి, తర్వాత వాడు నాయనకి దాసి, వాడు అవ్వకి దాసి, వాడు ఆ విధంగా వాడుకున్నారండి. దేవుడి పేరు చెప్పుకొని వీళ్ళు ఎలా అయితే వాడుకున్నారో ఈ దొంగ పాస్టర్లు కూడా, ఈ దొంగలు కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు జనాలందరినీ కూడా చర్చికి రప్పించి టాచ్ అంటాడు. అరే ఒక వీడియో పంపించిన, శ్యామ్ నీకుందేమో చూడు, నీకు పంపించిన చూడు, రాత్రి పంపించిన. గడ్డాడున్నది నీకు అన్నాడు, కడుపు పెట్టించి. గడ్డ ఆడనే ఉందా? ఆడనే ఉందా? ఆడనే ఉందా? ఆడున్నకే అంటదిరా దొంగ. గడ్డ ఆడనే ఉంటుంది. ఏ హాస్పిటల్ పోయినా నాకు బాగాలేదయ్యా అంటున్నాడు. ఏ హాస్పిటల్ పోయినా బాగాలేదు, ఎంత చూపించినా బాగాలేదు. అందుకే వీడికి వచ్చాను. ఆయన డాక్టరా? ఎంబీబీఎస్ఆ? మాస్టర్ సర్జనా? ఎవరైనా కడుపుకేసి తన్నాడండి వాడు. మనిషా కదా అర్థం కల. పాపం ఆడబడిందండి మహాతల్లి. గడ్డ పగిలిపోవునుగా కానీ ఢాలందన్నాడు, కడుపు మీద అన్నాడండి. పాపం తనతోనే బాధపడింది. గడ్డ పగిలిందో నాకు తెలియదు కదా, ఆమె తలకాయ పగిలింది కింద పడి. వీడియో వచ్చింది. మొన్న చెప్పాను కదా, బిడ్డ కావాలనా అయితే ఏం కావాలా? తిను అంటుపడ్డు అంటున్నాడు. తీసుకో అంటుపడ్డు, తిను అంటుపడ్డు, తీసుకో బిడ్డ. ఏంది అంటుపండు తింటే బిడ్డ పుడతాడా? లావణ్య ఒక 10 అంటుపండ్లు అండి. అన్న ప్రార్థన చెయ్యి అన్న, నాకు మంచి కొడుకు కావాలా. అంగడి అట్ట ఏడిచింది, నాకు కొడుకు కావాలి అయ్యగారు అనగానే తీసుకో అంటుపండు అన్నాడు. మాయండి. దేవదాసి వ్యవస్థ ఎక్కడ? నేటి దేవదాసి వ్యవస్థ ఎక్కడని ఒక పాఠం చెప్పాను మీకు, నేను గుర్తుందో లేదు మీకు తెలీదు. మాయగాళ్ళు ఒక సంఘంలో కూర్చోబెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకొని వీళ్ళు జల్సాలుగా 50 లక్షల కారు ఒకటి, 1 కోటి రూపాయల కారు ఒకటి, డబ్బులు ఏంటి యాడ్ని తెచ్చేయాలరా మేము. ఎక్కడికన్నా పోయి తీసుకోమో. వెంకటలక్ష్మి రాలేదా? వాళ్ళ కొడుకు అంటాడంట, నాకు తెలియదు ఎక్కడికన్నా పోయిదే ఆ డబ్బు, నాకు డబ్బు కావాలా. యాడికి పోవాలరా? ఎడన్నా పోయి సావు, డబ్బు తెచ్చాడంట. చాలా మంది పిల్లలు ఉన్నారు, ఎక్కడికైనా పో నాకు తెలీదు డబ్బులదే. ఈరోజు సంఘాల్లో డబ్బు దేనికిరా దరిద్రుడా? డబ్బు దేనికిరా? నెత్తినేసుకొని సస్తావా? డబ్బు దేనికి? మనిషికి డబ్బు దేనికి అవసరమో తెలుసా? తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి చాలు. దేవుడు ఇచ్చాడా? కారు తెచ్చుకో, లేదా కాళ్ళతో పో. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? కాళ్ళతో పో, సువార్త ప్రకటించు. నిన్ను సువార్త ప్రకటించడానికి దేవుడు నియమించితే కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. చెప్పు దేవుని కోసం, మాట్లాడు. ఈరోజు లగ్జరీ కోసం ఏమండి వీళ్ళందరూ కూడా తయారైపోయారు. లగ్జరీస్ కోసం అలవాటు పడిపోయారు. డబ్బు. యేసుప్రభు ఈరోజు వ్యాపారం. దొంగలో తయారైపోతున్నారు అందరూ. ప్రారంభంలో అందరూ బ్రహ్మాండంగా ప్రారంభిస్తారు, లాస్ట్కి వచ్చేసరికి దొంగలు, ద్రోహులుగా మారుతున్నారు. సంఘాన్ని పీడించకూడదు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళు ఇచ్చే డబ్బుతో దేవుని కార్యక్రమాలు చేయాలా. ఈరోజు సొంత వాళ్ళు అవసరాలకు ఉపయోగించుకుంటూ ఏమండి దేవుణ్ణి పక్కన పెట్టేశారండి. ఆయనకి ఇచ్చిన మాటను మర్చిపోయారండి.
అలాంటి వాళ్ళు ఎక్కడికి పోతారు తెలుసా? నిత్య నరకానికి. నా దగ్గరికి వచ్చేవాడు ఏం చేయాలంటే, ఏం చేయాలన్నాడమ్మా చివరి మాట? లూకా సువార్తలో ఉంది 9లో చివరి మాట. నన్ను వెంబడించేవాళ్ళు, నేను కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిదినం అన్నాడంటే ఏంటి అర్థం? ప్రతిదినం అన్నాడంటే ఇక మీరు నా కోసమే, మీకోసం మీరు బ్రతికే రోజులు పోయినాయి. ఎందుకంటే నువ్వు చచ్చిపోయి నిన్ను నేను బతికించుకున్నాను. ఇక నువ్వు నా మనిషివి. ఒక కథ చెప్పి నన్ను గుర్తుంది మమ్మీ అందరికీ. ఒకటి వేలంలో అమ్మబడుతున్నాడు. ఒక పనివాడు అమ్మబడుతూ ఉంటే, ఏమండి ఏలం పాట మొదలైంది, 5,000 అన్నాడు ఒకడు. 5,000 అనగానే వీడు ఏలం పాట ఎవడి మీద అయితే పడుతున్నాడో వాడికి చెమటలు కారిపోతున్నాయి. అమ్మో, ఏలం పాట 5,000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. పెరిగే కొద్దీ వీడికి చెమటలు కారిపోతున్నాయి, భయపడిపోతున్నాడు. ఎందుకు? ఏ పాట లేకుండా నన్ను పానం తీసినాడు వీడు, నన్ను విపరీతంగా పని చేయించుకొని అల్లాడించుకున్నాడు. ఇంక వీళ్ళు 5,000 10,000 అంటున్నారు, నన్ను ఏం చేస్తారా బాబు? చివరికి ఒక ఆయన వచ్చినాడు, కారులోంచి చక్కని దిగినాడు. 1,00,000 రూపాయలు అనగానే ఎవరు మాట్లాడలేదు. 1,00,000 రూపాయలు కట్టాడు. అతను తీసుకొని పోతున్నప్పుడు వాడు కారులో గడగడగా బదులుతున్నాడు. మనీ మాదిర చెమటలు కారిపోతున్నాయి. ఏం చేస్తాడేమో, ఏమి ఇవ్వకుండానే నా ప్రాణాలు తీసినాడు. అది 1,00,000 రూపాయలు అంటున్నాడు. ఏం చేస్తాడేమో, ఏ పని చేయించుకుంటాడేమో, నేను చేయలేనేమో, చచ్చిపోతానేమో, అమ్మో ఏం చేస్తాడు? గడగడ వణుకుతున్నాడు, చెమటలు కారిపోతున్నాయి, అల్లాడిపోతున్నాడు. అప్పుడు యజమానుడు చూశాడు. ఎందుకు భయపడుతున్నావు? అయ్యా 1,00,000 రూపాయలు ఇచ్చావు, నువ్వేం చేస్తావేమో భయంగా ఉందయ్యా. ఎంత పని చేయించుకుంటావు భయంగా ఉందా? నేను ఏ పని చేయించుకోను. కార్ ఆఫీస్ దిగి వెళ్ళిపోన్నాడు. వెళ్ళిపో, స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా బ్రతుకో, వెళ్ళిపో కార్ దించేశాడు. అయ్యా 1,00,000 రూపాయలు ఇచ్చుకున్నారే, నిన్ను విడిపించడానికే నేను నీకు 1,00,000 ఇచ్చాను. ఆ కబంధ హస్తాల్లోంచి వాళ్ళ చేతుల్లోంచి నిన్ను విడిపించడానికే నేను 1,00,000 రూపాయలు ఇచ్చానయ్యా నీకోసం. వెళ్ళిపో. అవును ప్రభా, అవును పో. అయ్యా వందనాలయ్యా, నన్ను విడుదల చేయించినందుకు మీకు కృతజ్ఞతలయ్యా. వెళ్ళిపోయాడు. పోతున్నాడు వెనక్కి చూస్తున్నాడు. ఈ యజమానుడు అంటే చూస్తున్నాడు. చాలా దూరం పోయినాడు, చూస్తూ పోతున్నాడు. అలా దూరం పోయిన తర్వాత ఒకటి ఆలోచించాడు. ఏం ఆలోచించాడు తెలిసేవాడు? నేను ఎక్కడికి పోయినా ఎవరో ఒకరి దగ్గర పని చేసుకుని నా బ్రతుకుని గడుపుకోవాలా. ఎక్కడికి పోయినా ఎవరో ఒకరి దగ్గర నేను ఉండాలా. అదేదో ఇలాంటి మంచి యజమానుడి దగ్గర ఉంటే మంచిది అనుకొని ఏం చేశాడు తెలుసా? వెనుతిరిగి పరిగెత్తున్నాడండి. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. యజమాను చూస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి కాళ్ళ మీద పడిపోయాడండి. పడిపోయి కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నేను వెళ్ళిపోమన్నాను కదా. ఎక్కడికి పోమ్మంటారయ్యా అన్నాడు. ఎక్కడికి పోమ్మంటారయ్యా? నీలాంటోడు ఎక్కడ ఉంటాడు చెప్పండి అయ్యా, నా బతుకంతా నీ దగ్గరే అన్నాడు. ఒక పేతురు గుర్తుకు రాలేదా మీకు? నిన్ను వదిలి మేము ఎక్కడికి పోవాలయ్యా? మీరు కూడా నన్ను వదిలిపోవాలనుకున్నప్పుడు పేతురు ఏమన్నాడు? శిష్యులు ఏమన్నారన్నా? నిన్ను వదిలి అడిగిపోవాలయ్యా, నీలాంటి మంచి యజమాని మేము మొదలమన్నాడు. ఇది మీకు అర్థమైతే యేసు ప్రభు లాంటోడు ఇంకొకడు అన్నాడని చెప్పండి. అలాంటి ఆయన వదిలిపెడుతున్నావా లేదా అనడానికి రుజువు ఏంటంటే పని, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ప్రతిదినము నన్ను వెంబడించేవాడు ప్రతిదినం ఏం చేయాలంటే నేను వాడు మైండ్లో ఉండాలా, వాడు ఆలోచనలో ఉండాలా. ఉండరమ్మా? ఉండరా? ఆయన ఆలోచనలో ఉన్నామా? మన ఆలోచనలో ఆయన ఉన్నాడా? మన నోట్లో ఆయన ఉన్నాడా? మన హృదయంలో ఆయన ఉన్నాడా? మన చేతల్లో ఆయన ఉన్నాడా? మన కాళ్ళల్లో ఆయన ఉన్నాడా? ఇవన్నీ ఆయనటివే. ఏమండి, దేహం అంతా ఎవరిది బాబు? దేహం అంతా ఎవరిది బాబు? మీ ఆవిడదే. మనసంతా నువ్వే. మనసంతా నువ్వే. అబ్బో, మరి ఆయన మనసుని ఎవరమ్మా చేసింది? హృదయం ఎవరిది బాబు? మావాడు బలి అవుతాడు బాగా చక్కగా. మనసు ఎవరిది బాబు? దేవుందే నీదే? హృదయం ఎవరిది బాబు? చెయ్యి ఎవరిది?
కళ్ళెవరు, నోరెవరు, అంత ఎవరమ్మా? అంతా ఆయనే కదా. మరి ఆయన ఉండాలి కానీ ఎవడో ఉండడం ఏంటి? ఎవడు ఎందుకు ఉండడు? పాటలని ఏం పాటలు? నా హృదయంలో నిదురించే చెలి. మరి దేవుడు హృదయంలో చెలి, చేతిలో చెలి, తల్లో చెలి, అంత లెక్క చెలి. మరి దేవుడు శకుంతలమ్మ ఏడమ్మా? ఎక్కడమ్మా? ఎక్కడ బాబు బలరాం ఏడరా దేవుడు? దేవుడు కొండల్లో, గుండెల్లో అమ్మాయి, కొండల్లో యేసు. ఉండాల్సింది యేసు ప్రభు ఎక్కడ? గుండెల్లోనా కొండల్లోనా? గుండెల్లో యేసు ఉండాల్సింది పోయి కొండల్లోకి పోయాడు. సిలువ ఒకసారి పెద్ద సిలువ కొట్టినాడు కొండ మీద. అంటుంది కారులో ఆమె. దారిలో పోయినంత అండం వెళ్ళిపోవడం అంతే. అంటే నువ్వు నీకు ఒక ముద్దు, ఈయనకి రోజంతా ముద్దులు. ఆయనకు రోజంతా ముద్దులు. వేసుకో ఎండ కొండలు సిలువ పెట్టి ఏమి రాసేసితివి యేసు ప్రభును. దేవుని పిల్లరా, దేవుని పనిలో బాగుండండి. మాట ఇచ్చాం, సరేనా? యేసు ప్రభుని చంపింది ఎవరో కదా, మనమే చంపాము. ప్రాయశ్చిత్తం ఎవరు చేసుకోవాలి? మనకే అవకాశం ఇచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి రొట్టెను ద్రాక్షరసమును. ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది. మళ్ళీ వచ్చే వారానికి ఎంతమంది సువార్త చెప్తారు? అదే ఉపవాసం. అలా దేవుని పని చేయడమే ఉపవాసం. అన్నం నీళ్ళు ఆనేస్తే శక్తి పోతుంది. శక్తి పోతే దేవుని పని చేయలేము, దేవుని మాట చెప్పలేము. సాతాను గడి వేసిన ఎత్తుగడది. వీలైతే మంగళవారం రండి, ఉపవాసం కోసం మాట్లాడతాను. విందురు మంచిదండి. యేసు ప్రభువుని చంపింది ఎవరుమని? మనమే చంపేసాం. గొర్రెను మనమే చంపేసాం. ఇప్పుడు గొర్రె పిల్ల ఒకటి ఉంది, దాని బాధ్యత ఎవరిది? యేసు ప్రభువుని చంపేసాం, ఆయన పిల్లలు ఉన్నారు, బాధ్యత ఎవరిది? మందే. అయితే ఇప్పటి నుంచి ఏం చేస్తారు? చర్చ అయిపోతానే వెళ్ళండి, అడిగి ఫోన్ చేయండి. తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి సువార్త ప్రకటించండి. వాళ్ళని సంఘంలోకి తీసుకురండి, మంచి మాటలు వినిపించండి, వాళ్ళను దేవునిలో పెంచండి. మీరు చనిపోయే లోపల ఒక పౌలు గారు ఎలా అయితే ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ప్రతి మనిషిని పట్టుకున్నాడు, చక్కగా క్రీస్తులు తయారు చేశాడు. ఏం చేశాడు? దేవుని ఎదుట నిలబెట్టాడు. మనందరి బాధ్యత అది, రెస్పాన్సిబిలిటీ. వచ్చాం పోయాం కాదు, బాధ్యత కలిగిన పిల్లలుగా, దేవుని పిల్లలుగా, బాధ్యత కలిగిన దేవుని పిల్లలుగా. ఇక మీరు దేవుని సొంతం, దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మీరు ఎవరో తెలుసా? దేవుని సొత్తు. ఎవరి సొత్తు కాదు మీరు. దేవుడు మిమ్మల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఇక మీరు ఆయన సొత్తు. మీరు అనవసరంగా ఎవరెవరి కోసం ఆరాటపడొద్దండి ప్లీజ్. దేవుని కోసమే ఆరాటపడండి, దేవుని కోసమే మీరు ఆలోచించండి. కొద్ది రోజులే, ఆ కొద్ది రోజులు కూడా ఇప్పుడే చెప్పాను. ఏమని చెప్పాను? ఆవిరి దేవునికి ఇచ్చారనుకో, అనంతం మీకు ఇస్తాడు, పరలోకం మీకు ఇస్తాడు. ఓకే, వందనాలు మీ అందరికీ చక్కగా విన్నందుకు. పోయేటప్పుడు సువార్త ప్రకటించాలనే మనసున్న వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు, మాట ఇచ్చిన వాళ్ళు తీసుకొని పోయి ఇంట్లో పెట్టి పొట్లాలు కట్టుకోవద్దండి. అర్థమవుతుంది? మొన్న ఒక బొరుగులు మిచ్చిరేసుకుని తింది దీంట్లో. బాబోయ్, అది నాకు ఇచ్చింది బొరుగులు మిచ్చిరేసి. ఎటు చుట్టింది, ఎటు చుట్టి తినని నా బొరుగులు మిచ్చిరి అనేసి ఇచ్చింది. తిన్నాక ఎటు చూసి ఇది నాదే. దయచేసి బొరుగులు మిచ్చిరుకు ఇలాంటివన్నీ చేయొద్దండి. సరేనా? పంచండి, అందరికి పంచి దేవుని వాక్యం ప్రకటించండి. అందరికి వందనాలు. కళ్ళు మూసుకోండి, త్వరగా రొట్టె తీసుకున్నాం.